నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజ్నాథ్ అమిత్ షా ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ. ఆపరేషన్ సింధూర్ పై వివరిస్తున్న కేంద్ర మంత్రులు. ప్రధాని మోదీతో అజిత్ డోభాల్ భేటీ. సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై చర్చ. సరిహద్దు నియంత్రణ రేఖ వెంట కొనసాగుతున్న పాక్ కాల్పులు. ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లు విదేశాంగ శాఖ వెల్లడి. ఇరవై అజెండా అంశాలపై కేబినెట్లో చర్చ. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదం తెలిపే అవకాశం. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఎదురుదెబ్బ. మద్యం కేసులో ముందస్తు బెయిల్కు సుప్రీంకోర్టు నిరాకరణ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో సిట్ సోదాలు. జగన్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి కేఎన్ఆర్ ఇంట్లోనూ తనిఖీలు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేరుస్తూ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత ఆ ప్రతిని ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకి ఈ సమావేశం అయితే ప్రారంభమైందని చెప్పాలి. అయితే ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించినటువంటి రక్షణ దళాలకి రాష్ట్ర కేబినెట్ అభినందనలు తెలియజేసింది. ఆ తర్వాత వివిధ అజెండా అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర కేబినెట్ ప్రస్తుతం చర్చిస్తోంది. ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి చట్టబద్ధత కల్పించే అంశంతో పాటు ప్రధానంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో 10 ఏళ్లు గడిచింది, 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే చట్టం పేర్కొంటోంది. అయితే దాని ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరును చేర్చాలంటూ సిఆర్డీఏ ప్రతిపాదన చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనకి సంబంధించి ఒక తీర్మానం కేబినెట్లో తీర్మానం చేయబోతున్నారు. ఆ తీర్మానం చేసిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపించనున్నారు. ఆ కేంద్రం తర్వాత ఆ తదుపరి రాష్ట్ర పునర్విభజన చట్టంలో చట్ట సవరణ చేయాల్సిందిగా కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయబోతోంది. దీనికి సంబంధించి కొద్దిసేపట్లో ఒక నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే మత్స్యకారులకు సంబంధించి చేసినటువంటి ఆర్థిక సాయం 10,000 నుంచి 20,000కి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఆ పెంచిన సాయాన్ని ఇప్పటికే మత్స్యకారుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించినటువంటి రాటిఫికేషన్ని ఇవాళ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. అలాగే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి, పర్యాటక రంగాన్ని, పర్యాటక ప్రాజెక్టులు పారిశ్రామిక హోదా ఇస్తూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి ఒక పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ పర్యాటక ఈవెంట్స్కి పెద్ద ఎత్తున నిర్వహించే అంశం, అలాగే పర్యాటక క్యాలెండర్ను విడుదల చేసే అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్లో ప్రతిపాదనని పర్యాటక శాఖ ఉంచింది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేయనుంది. అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించి 2,281 పనుల్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ హయాంలో ఆమోదించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి 3 బిల్లుల్ని వెనక్కి తీసుకోవడానికి కూడా రాష్ట్ర కేబినెట్ వద్ద ఒక ప్రతిపాదన వచ్చింది. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్ట సవరణకు సంబంధించి 2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును చేశారు. అలాగే కార్మిక చట్ట సవరణ బిల్లు 2019కి సంబంధించినటువంటి అంశంపై కూడా, అలాగే ఫ్యాక్టరీ సవరణ బిల్లు 2019 వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కేబినెట్లో ప్రతిపాదనలు చేసింది రాష్ట్ర కార్మిక శాఖ. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. అలాగే రాజధాని పరిధిలో చేపట్టేటువంటి నిర్మాణాలకు సంబంధించి దాదాపుగా 1,732 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి 47వ సిఆర్డీ అథారిటీ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది. దానికి సంబంధించినటువంటి పనులకి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలియజేయనుంది. అలాగే రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు చేసినటువంటి కేటాయింపులు, దాదాపుగా 7 సంస్థలకి మంత్రివర్గ ఉపసంఘం ఒక కేటాయింపులు చేసింది. దాదాపుగా ఇప్పటివరకు చూస్తే కనుక రాజధానిలో దాదాపుగా 1,052 ఎకరాల పరిధిలో వివిధ సంస్థలకి భూ కేటాయింపులు జరిగాయి. వీటన్నిటికీ కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేయనున్నారు. అలాగే అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి ప్రధాని ఇక్కడికి వచ్చి రీస్టార్ట్కి సంబంధించి పునఃప్రారంభ పనులు చేపట్టిన నేపథ్యంలో ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ
రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. అలాగే తల్లికి వందనం, వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు కొద్దిసేపు చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో విశాఖ లాంటి రక్షణ పరంగా వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అయితే రక్షణ రంగ సంస్థలు అలాగే కీలకమైనటువంటి ఇన్స్టాలేషన్స్ వద్ద చేపట్టాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే తీర ప్రాంతంలో మెరైన్ పోలీసుల అప్రమత్తత తదితర అంశాలన్నిటిపైన కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి రక్షణ దళాలకు కూడా రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే అభినందనలు తెలియజేసింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సైదతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. మద్యం కుంభకోణం కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. దీన్ని న్యాయస్థానం తిరస్కరించింది. ముగ్గురు నిందితులకు మధ్యంతర ఉపశమనానికి నిరాకరించింది. ఇప్పటికిప్పుడు మధ్యంతర రక్షణ ఇవ్వలేమని జస్టిస్ పార్థివాలా ధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టులో పెండింగ్లో ఉండగానే పిటిషన్ దాఖలు చేశారన్న సుప్రీంకోర్టు న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కుదరదని స్పష్టం చేసింది. అవసరం అనుకుంటే నిందితులు మరో పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. మద్యం కేసు నిందితులైన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. జగన్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి కేఎన్ఆర్ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, మద్యం కేసు నిందితుల నివాసాల్లో సిట్ అధికారుల సోదాలకు సంబంధించిన వివరాలేంటి? అయితే వెంకటేష్, ఈ రోజు మద్యం కేసులు నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి, అదే విధంగా ధనంజయ రెడ్డి నిన్న రాజ్ కచిరెడ్డి కార్యాలయాల్లో కూడా నిన్న హైదరాబాద్ లో మరోసారి జరిగాయి. అయితే దాంట్లో కొనసాగింపుగానే తాజాగా నిందితుల జాబితాలో చేర్చిన కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళకు సంబంధించిన ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జగన్ సహాయకుడుగా ఉన్న కేఎన్ఆర్ ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. విజయవాడలో వెటర్నరీ కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా సిట్ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల్లో ప్రధానంగా తేల్చిన విషయం, కమిషన్ నుంచి వచ్చినటువంటి నగదుని ఒక కెసిరెడ్డికి అందించారు. కెసిరెడ్డి నుంచి పైకి అంతిమ లబ్ధిదారుడికి చేరే క్రమంలో కీలకమైనటువంటి వ్యక్తులు వేరు మార్గాల ద్వారా హవాలా, వేరే రంగాల్లో పెట్టుబడి, షెల్ కంపెనీలు ఇట్లాంటివి కొన్ని ఏర్పాటు చేసి అంతిమ లబ్ధిదారుడికి ఆ నగదుని చేర్చారు అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు తేల్చారు. అయితే ఇందులో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, ఎలాగ చేశారు అనే దాంట్లో పూర్తి స్థాయి ఆధారాలు తీసుకునేందుకు ఇటు తాజాగా నిందితుల జాబితాలో మరో ముగ్గురిని చేర్చడంతో పాటుగా తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. విచారణలో వస్తున్నటువంటి కొత్త విషయాలు, రాజ్ కసిరెడ్డి ఇప్పటి వరకు వారం రోజులుగా ఆయన పోలీసులు, సిట్ అధికారులు సిట్ కార్యాలయంలో రోజు విచారణ చేపడుతూ ఉన్నారు. కొన్ని విషయాలు రాబడుతూ ఉన్నారు. చాలా వాటికి సమాధానాలు చెప్పినప్పటికీ కొన్ని కీలక విషయాల్లో కొంత సమాచారం రాబట్టారు. దాంతో పాటు చాణక్య ఎవరైతే ఇతను కెసిరెడ్డి ఆదేశాల మేరకు చాణక్య ఈ కమిషన్ నుంచి నగదు వసూలు చేసి కెసిరెడ్డికి ఇచ్చారో వాళ్ళు కూడా విచారించిన పరిస్థితి ఉంది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆధారాల మేరకు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కేసులో తాజాగా నిందితులుగా చేర్చిన నేపథ్యంలోనే వీళ్ళ కార్యాలయాల్లో, వీళ్ళ ఇళ్లలో ఏదైనా కీలకమైనటువంటి పత్రాలు ఉండే అవకాశం ఉంది అని సిట్ పోలీసులు ఇంకా తనిఖీలు చేపడుతూ ఉన్నారు.
మరికొద్ది ఇళ్లలో కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సిట్ అధికారులు నిన్న అంటే మొదటిసారి కసిరెడ్డికి సంబంధించిన కంపెనీలు ఇల్లు, స్నేహితుల ఇల్లు ఇట్లాగా తనిఖీలు చేసి అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకొని విచారణలో వచ్చినటువంటి ఆధారాల మేరకు, సమాచారం మేరకు మరోసారి తనిఖీలు చేశారు. ఇందులో ఇప్పటికీ వస్తున్నటువంటి ఆధారాలను బట్టి, సమాచారాన్ని బట్టి వాళ్ళు దర్యాప్తుని వేగవంతం చేసే పనిలో ఉన్నారు. ఇంకా కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు పేర్లు వాళ్ళందరినీ ఇటు ఎఫ్ఐఆర్ లో కూడా చేరుస్తూ ఉన్నారు. వారి గురించి సమాచారం రాబడుతూ ఉన్నారు. ఎవరెవరు వాళ్ళ కదలికల పైన నిఘా పెడుతూ ఉన్నారు. కీలకమైనటువంటి ఆధారాలు లభించిన వాటిని వెంటనే అరెస్ట్ చేసే పనిలో కూడా ఇటు సిట్టు బృందం ఉంది. మొత్తం మీద ఈ రోజు ప్రస్తుతం విజయవాడలో వెటర్నరీ కాలనీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో తనిఖీలు జరుగుతున్నాయి. దాని గురించి ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సిన అవసరం ఉంది. ఇంకా మిగతా చోట్ల కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్. ఏబీపీఎస్సీ కేసులో పీటీ వారెంట్పై విజయవాడ జిల్లా జైలు నుంచి పీఎస్ఆర్ ఆంజనేయులను కోర్టుకు తరలించారు. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట పీఎస్ఆర్ను హాజరుపరచనున్నారు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడ్డారని పీఎస్ఆర్పై కేసు నమోదైంది. పీటీ వారెంట్ దాఖలు చేయగా విజయవాడ కోర్టు నిన్న అనుమతించింది. ముంబై నటి కేసులో విజయవాడ జిల్లా జైల్లో పీఎస్ఆర్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దేశ భద్రత కోసం ప్రజలంతా ఒకటవుతుంటే రాష్ట్రం బాగు కోసం జగన్కు మనసు రావట్లేదని మంత్రి గుట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా ద్వారా అసత్యాలు ప్రచారమే అజెండాగా పెట్టుకున్నారని మండిపడ్డారు. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ బ్రూక్ ఫీల్డ్తో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వం ఇదే పీపీఎన్ యాక్సిస్కి సంబంధించిన పీపీఎని ₹5 పైచిలకు డబ్బులతో 12 పైసలు పైకి పంపిస్తే మనం దాన్ని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి, ఎవరితో యాక్సిస్ వాళ్ళతో కానీ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడి మాకు ఇంత పవర్ ఇవ్వాలి, దాదాపు మేము ₹4.60 మాత్రమే చేయగలుగుతామని చెప్పి మనం పీక్ అవర్స్ని డిమాండ్ని మీట్ కావటం కోసం మనం ఈ ప్రయత్నం చేసాం. ₹4.60 ఇచ్చాము. దాన్ని సాక్షిలో పదే తప్పుడు వార్తలు రాయటం కాకుండా వాళ్ళ మనుషుల చేత, వాళ్ళ అభివాళ్ళ చేత కూడా, అందరి చేత కూడా తప్పులు ప్రచారం చేపిస్తూ ఉంది. ఇప్పుడు యాక్సెస్ వల్ల 400 మెగావాట్లు మనకు పెట్టుబడి వస్తుంది. దీనివల్ల ఏంది లాభం అంటే, దీనివల్ల 1600 ఎకరాల నుంచి 1500 ఎకరాల పైన, 1600 ఎకరాల నుంచి 1700 ఎకరాల పైన మనం లీజు తీసుకుంటాం రైతుల దగ్గర. ఒక్కొక్క రైతుకి ఎకరాకి ₹31,000 కౌలు రైతులు కట్టే కార్యక్రమం చేస్తాం. ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మనం ఇంతని మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. రైతులకు కూడా 5% 10% మనం పెంచుతాం ప్రతి సంవత్సరం కూడా. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి దీని ద్వారా 9% GST వచ్చింది. అదే కాకుండా ఎంప్లాయ్మెంట్, మన యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సెక్యూరిటీ 400 మెగావాట్లు మన రాష్ట్రంలోనే, మన దగ్గరే పవర్ తయారైంది. మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగం వస్తుంది, రైతులకి కౌలు వస్తుంది. ఇన్ని మేళ్లు తీసుకొచ్చి చేస్తే వాళ్ళు ఎక్కడ కొన్నారు? సెకీ పవరు తీసుకెళ్ళి ఎక్కడో రాజస్థాన్లో కొనటమే కాకుండా దానికి ఏంటి అనేది చూస్తే మీరు ఒకసారి ₹2.49 మేము చేసుకున్నాము. ఆ రోజు మీరు పెద్దగా గొడవ పెట్టారు మీ కూటమి ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ మీరు ఎట్లా చేసుకున్నారని అడుగుతున్నారు. ₹2.49 చేసుకున్నారు, ప్లస్ 7 పైసలు మన సెకీ కమిషన్ ఇస్తున్నారు. డ్యూటీ, బీసీ డ్యూటీ కానీ ప్లస్ GST కానీ ఇవన్నీ కలుపుకుంటే ₹3.05 నుంచి ₹3.10 పైన పడుతుంది. ఇది కాకుండా ISTS ఛార్జెస్ పడుతున్నాయి. మళ్ళీ లైన్ అక్కడి నుంచి ISTS ఛార్జెస్ పడుతున్నాయి. ఇవి మళ్ళీ ₹1.50 పైన పడతాయి. ఇక్కడ దాకా రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా వచ్చే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే ₹5 పై అనమాట. ఒక్కసారి ఆలోచించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకునేది తప్పక ప్రజలకు నష్టం చేసే నిర్ణయం అనేది ఎప్పుడు కూడా తీసుకోమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, చాలామంది మేధావులు ఉన్నారు. ఒకసారి మేము ఏదైతే మా SPDCL, మా డిస్కంలో అగ్రిమెంట్ అయినాయో వాటిని పూర్తిగా మీరు స్టడీ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మద్యం స్కామ్ని డైవర్ట్ చేయడానికే తనపై కేశినేని నాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మండిపడ్డారు. కేశినేని నాని ఆరోపణలపై CBI విచారణకు తాను సిద్ధమన్నారు. లిక్కర్ స్కామ్లో 3,000 కోట్లకు పైగా దోచేసిన జగన్ CBI విచారణకు సిద్ధమా అని నిలదీశారు. కేశినేని నాని తనపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని CBIకి ఎంపీ కేశినేని చిన్ని లేఖ రాశారు. సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే
ఒక వ్యక్తి జగన్ దగ్గర పాలేరులాగా చేరాడు. ఈ పాలేరు చేసే పనులు ఏంటంటే జగన్ రెడ్డి యొక్క ఆలోచనల్ని తీసుకురావటం. ప్రజలందరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఏమిటంటే ఇవాళ 3,600 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినది నిజం. ఇక్కడ ఒక విషయం ఉంది. గత 10 రోజుల క్రితం హైదరాబాదులో ఒక 5గురు మీటింగ్ జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, గోవిందప్ప ప్లస్ విజయవాడ పాలేరు, అది కాకుండా ఈ ప్రాంతానికే చెందిన మరొక వ్యక్తి. ఈ 5గురు కూర్చుని ఇవాళ లిక్కర్ స్కామ్ మన వైపు వస్తుంది, దీన్ని ఏ విధంగా జరగాలి అని చెప్పి 2 రోజులు మల్లగుల్లాలు పడి ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పి, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో గత ఎలక్షన్లోనూ గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే గత 6 సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఎప్పుడో జగన్ కమ్ముడైపోయాడు. ఇంకొకటి చెప్తున్న జగన్ రెడ్డి, నీ పేపర్లో కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అని ఒక 2 కంపెనీలు చెప్పావు. ఇదేదో నా పేరు మీద ఉన్న కంపెనీలు. ఈ 2 కంపెనీల ద్వారా నువ్వు నీ పాలేరు డబ్బులు అమెరికాకి దుబాయ్లకి వెళ్ళాను. నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్నేదో తీసుకొద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. కాబట్టి ఈ లిక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయో, దుబాయ్కి వెళ్ళినాయా, అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరు. నువ్వు నిజాయితీ పరుడు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు. ఈ 3,600 కోట్లు నీ దగ్గర రాలేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరు. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాచలం వాజేడు సరిహద్దు అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలిన దుర్ఘటనలో 3 గ్రే హౌండ్స్ జవాన్లు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 3కి స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వాజేడు సమీపంలోని పెనుగోలు గుట్టలో ఈ ఘటన జరిగింది. ఇదే సమయంలో మావోయిస్టులకు గ్రే హౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో కర్రెగుట్టలో బలగాలు గత 17 రోజులుగా కూంబింగ్ చేస్తున్నారు. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు చనిపోయారు. తప్పించుకుపోయిన మరికొంతమంది వెంకటాపురం వాజేడు అటవీ ప్రాంతం వైపు రావచ్చన్న సమాచారంతో ఆ ప్రాంతంలో కూడా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల సందర్భంలోనే ఐఈడీ పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. నకిలీ వైద్య సర్టిఫికెట్లను ఏరివేసేందుకు విజిలెన్స్ వ్యవస్థను పటిష్టపరుస్తామని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అన్నారు. ఏపీఎంసీ నూతన చైర్మన్గా డాక్టర్ శ్రీహరిరావు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ రెన్యూబుల్ చేయించుకోవాలని కోరారు. విదేశీ వైద్య విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్న ఏపీఎంసీ నూతన చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన చైర్మన్గా డాక్టర్ శ్రీహరిరావు బాధ్యతలు చేపట్టారు. ఏ విధంగా ఈ కౌన్సిల్ని పటిష్టపరచబోతూ ఉన్నారు, నకిలీ వైద్యులని, నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లని ఏ విధంగా అరికట్టబోతూ ఉన్నారు తెలిపేందుకు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఏ విధంగా ఈ మెడికల్ కౌన్సిల్ని పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టబోతున్నారు? ముఖ్యంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నుండి మన అన్నీ కూడా మెంబర్స్కి ఏమైతే కావాలో వాళ్ళని రిజిస్ట్రేషన్స్కి గతంలో కొందరు రావటం వాళ్ళని సర్టిఫికేట్లు తీసుకురండి అవి కావాలని అడిగే విధంగా కాకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ వచ్చే ముందుగానే వాళ్ళకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏమేమి అవసరం ఉంటుంది, ఇక్కడ ఏ టైంకి రావాలని చెప్పిన దాన్ని స్లాట్ బుకింగ్ ద్వారా అయితేనేవి ఈసారికి మాత్రం వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం నుండి ఆన్లైన్ ద్వారా అందరూ చేసుకోవాలి. దగ్గర 55,000 మంది ఈరోజు రెన్యువల్ కావాల్సినటువంటి సభ్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇన్ఫార్మ్ చేసి సీనియర్ మెంబర్స్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకు కొంచెం కన్సల్టేషన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్లు అయ్యే విధంగా వాళ్ళందరినీ మేమందరం కూడా కలిస్తే వాళ్ళ మెంబర్స్ చేసి ఆ విధంగా స్ట్రెంగ్ చేస్తాం. ఎందుకంటే మెంబర్షిప్ ఆల్రెడీ 1.3 lakhs ఉంది ప్రజెంట్. దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకొని మెంబర్స్ పెంచుకుంటాము, ప్లస్ రిజిస్ట్రేషన్స్ అవుతారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశం మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా మెంబర్స్ చేసి వాళ్ళ ఓటు అని వాళ్ళ పదిలు పరుస్తాము. కాబట్టి ఖచ్చితంగా ఒక మెంబర్షిప్ ఉంటే వాళ్ళకి ఒక ఆనరీ ఇది ఉంటుంది, ఒక ఫ్యూచర్లో కూడా ఒక డాక్టర్గా ఒక రికగ్నేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ
వాళ్ళు ఈజీగా ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళు ఎక్కడ అప్రోచ్ ఎట్లా కావాలని అది ఏదో హెల్ప్ లైన్ సిస్టమ్ అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఎస్ఎంఎస్లు అయితేనేమి మాకున్న వెబ్సైట్ ద్వారా కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ నకిలీ వైద్య సర్టిఫికెట్లని ఈ అరికట్టేందుకు మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఏపీ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఒక ఎన్ని హాస్పిటల్ కానీ ఎన్ని వైద్యశాల కానీ రిజిస్టర్డ్ కానటువంటి వారిని, అన్క్వాలిఫైడ్ పర్సన్స్ని, వీళ్ళందరినీ కూడా మాకు ఇన్స్పెక్ట్ చేసే అధికారం యాక్ట్ ఇస్తుంది. వాళ్ళకి ఇచ్చిన పరిమితుల ప్రకారం వాళ్ళు చేసుకుంటే మేము వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ లేదు. కానీ పేషెంట్లకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే మా ఏదైతే విజిలెన్స్ కమిటీ అయితేనేమే, మా డిస్ట్రిక్ట్ కమిటీస్లో అయితే వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు నిరోధించడానికి దాని గురించి మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ముందుకు పోతాం. చాలా కాలంగా విదేశీ వైద్యుల సమస్య అయితే కొనసాగుతుంది. వాటిని పరిష్కరించడానికి మీరు ఏ విధంగా చర్యలు చేపట్టబోతున్నారు? ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేయబోతున్నారు? మేము గత మొదటి మీటింగ్లోనే సభ్యులందరూ కూడా దాన్ని మాట్లాడటం జరిగింది. దానిలో ఉన్న లోటుపాట్లు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదైతే ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఇప్పుడు ఉన్న దాన్ని చేస్తూ ఉన్నాం. కానీ ఇటువంటివన్నీ కూడా మళ్ళీ ఒకసారి కూర్చొని ఒక కమిటీ ఫామ్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేమంతా డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకైతే న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో చాలామంది ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదా అనే సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని డిజిటలైజేషన్ చేసేందుకు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా సార్, అన్ని దగ్గర 17 స్టేట్స్లో ఈరోజు డిజిటల్ చేసేసి మెంబర్స్ అంతా కూడా రెన్యువల్ చేస్తున్నారు. వాళ్ళకి యూనిఫామ్ నెంబర్ కూడా ఇవ్వాలని చెప్పని నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొస్తుంది. దాన్ని ఫాలో అవుతూ అందరికి కూడా ఒక నెంబర్ తీసుకొచ్చి ఎక్కడున్నారు అడ్రసెస్ దాన్ని ఒక రిజిస్టర్గా తయారు చేసి పూర్తిగా సమాచారంతో వాళ్ళకన్నీ కూడా మేము ఎవరన్నా రాలేని పరిస్థితుల్లో ఉన్నా లేదా వాళ్ళకి తెలియదు అనుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి మేము మెసేజ్లు పంపటం అయితేనే, కావాలంటే ఇన్ పర్సన్ కూడా మేము జిల్లాల్లో కూడా మా మెంబర్స్ లేదా మా స్టాఫ్ని ఒక వారం 2 రోజులు ఒక జిల్లాకు పంపించి కూడా అక్కడ వాళ్ళ దగ్గరగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేదానికి కూడా మేమందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. క్యాంపులాగా పెట్టేసి వాళ్ళని రెన్యువల్కి మా దగ్గరికే పిలుస్తాను, అక్కడే దగ్గరలోనే రెన్యువల్ చేసేదానికి దాని ద్వారా అందరూ కూడా మెంబర్స్ అవుతారని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు చెప్తుంది. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. శ్రీకాకుళం జిల్లా సర్కారీ దవాఖానాల్లో నాణ్యత లేని మందుల పంపిణీ గుట్టు రట్టయింది. శ్రీకాకుళం సరోజన ఆసుపత్రి, నరసనపేట ప్రాంతీయ ఆసుపత్రి, బుడితి, కోటబొమ్మాలి సామాజిక ఆసుపత్రుల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. 327 నమూనాలు సేకరించిన అధికారులు కోల్కతాలోని కేంద్ర ఔషధ ప్రయోగశాలకు పంపి నాణ్యతా ప్రమాణాలు లోపించినట్లు గుర్తించారు. నివేదికల ఆధారంగా పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్తో పాటు హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన 5 సంస్థలపై కేసులు నమోదు చేశారు. నాణ్యత లేని ఔషధాలను ఆసుపత్రులకు పంపిణీ చేశారు. వాటి వినియోగాన్ని ఆపేసి తిరిగి ఏపీఎంఎస్ఐడిసికి పంపించాలని వైద్యాధికారులు సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కానీ మా హెడ్ ఆఫీస్ నుంచి కానీ ఏవైనా నాట్ స్టాండర్డ్ డ్రగ్స్ కింద వచ్చినట్లయితే అవి వెంటనే మేము అన్ని దగ్గర కూడా యూటిలైజ్ చేయొద్దని చెప్పి సర్క్యులర్ ఇస్తాం. క్లోజ్ చేసిన వెంటనే మా వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆ డ్రగ్స్ అన్ని కూడా అన్ని పిఎస్సీ నుండి మేము కలెక్ట్ చేసుకుని సెపరేట్గా డ్రగ్ ఎక్స్పైరీ రూమ్లో మేము స్టోర్ చేస్తాం. జరుగుతుంటాయి సార్, అప్పుడప్పుడు కొంచెం జరుగుతుంటాయి, జరగకపోవడం కాదు. ఎందుకంటే 712 డ్రగ్స్లో 1-2 వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ప్రజలకి యూటిలైజ్ కాకుండా ఇబ్బందులు పడకుండా మేము వెంటనే స్టాప్ చేసి ఆన్లైన్లో కూడా ఆపేసి మేము ఎవరిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం లేకుండా కూడా క్లోజ్ చేస్తాం. సుమారుగా 327 శాంపిల్స్ నమూనా సేకరించడం జరిగింది. ఈ 327 శాంపిల్స్లో కూడా 7 శాంపిల్స్ నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీగా ఈ 2 సంవత్సరాల్లో డిక్లేర్ అవడం జరిగింది. అంటే సుమారుగా ఒక 2% వరకు వచ్చింది. అంటే సాధారణంగా ప్రభుత్వము ప్రైవేటు అన్నది కాదండి, మనం తీసిన శాంపిల్స్లో ఒక్కోసారి ప్రాబబిలిటీని బట్టి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇచ్చిన డిపార్ట్మెంట్ ఆదేశాల్లో కూడా ముఖ్యంగా ఏంటంటేనండి ఇంటెలిజెంట్ శాంప్లింగ్ చేయమని చెప్తారు. ఇంటెలిజెంట్ శాంప్లింగ్ అంటే ఏంటంటే మనం మ్యాక్సిమం శాంపుల్ తీసామంటే అది ఫెయిల్ అవ్వాలి అన్న టార్గెట్తో చేయమని చెప్తారు. అంటే అంత స్ట్రాటజిక్గా వెళ్ళమని చెప్తారు. మాకున్న నాలెడ్జ్ మొత్తం ఉపయోగించి ఏ మందును సెలెక్ట్ చేస్తే నాసిరకం తేలే అవకాశం ఉంది అన్న దాని మీద ఎక్కువగా ఆలోచించి చేయమని చెప్తారు. దాన్ని మనం ఇంటెలిజెంట్ శాంప్లింగ్ అంటామండి. ఎక్కువ ఎన్ఎస్క్యూ రావడానికి ట్రై చేస్తాం. అంటే ఎక్కువ ఎన్ఎస్క్యూ రావడం అంటే ఏంటంటే మ్యాక్సిమం మార్కెట్ ఉన్న స్ట్రాటజీని మనం రిఫ్లెక్ట్ చేసేటట్లుగా చూడాలన్నది మన ప్రధానమైన ఉద్దేశం.